హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ బ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మా అక్క వాళ్ళ హోమ్ టూర్ చేద్దామనేసి అనుకుంటున్నాను. నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి. సో ఇదొక విలేజ్ అండి, కరీంనగర్ దగ్గర కాట్నపల్లి అనేసి. సో ఇదైతే మా అక్క వాళ్ళ ఇల్లు. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి చూసారు కదా, అదనమాట. ఇదైతే వీళ్ళ ఇంటి పేరు ఇట్లా పెట్టుకున్నారనమాట. ఇంటికి ఇట్లా పెట్టుకుంటారు కదా, ఎవరి పేర్లకు తగ్గట్టుగా వాళ్ళు. సో శ్రీ శివసాయి నిలయం అనేసి పెట్టుకున్నారు. అది మా అక్క వాళ్ళ బాబు నేమ్ అనమాట. సో వాడి పేరు పైన బాగుందనేసి అట్లా పెట్టుకున్నారు, వాళ్ళకి ఇష్టం అనేసి. సో ఇట్లా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇట్లుంటుందండి. నార్మల్గా పల్లెటూర్లలో మట్టి ఉంటుంది కామన్. ఇంకా మేమైతే మా అమ్మ వాళ్ళ ఊర్లో మస్తు ఆటలు ఆడేది, మట్టిలోనే ఉండేది, అందులోనే ఎగిరేది, ఫుల్ దుమ్ము దుమ్ము చేసేది అనమాట. ఇంకా ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి లక్ష్మీ తులసి, ఇది కాశీ తులసి అంట. సో ఇట్లా పెట్టుకుందనమాట. డైలీ పూజ చేస్తుంది వీటికి. సో ఇట్లా ఎంట్రన్స్లో ఇట్లా కొంచెం మనం నార్మల్గా వేరే సపరేట్గా చెప్పల్ స్టాండ్ పెట్టుకోకుండా ఇట్లా సెల్ఫ్లు అనేది కట్టించుకున్నారు. ఇంకా వేరే ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు. ఈ దువ్వెన ఏంటంటే ఊర్లలో బయటనే దూకుంటామండి, ఇంట్లో అయితే దూకోము. ఎందుకంటే హెయిర్ అనేది ఇంట్లో పడితే తినేప్పుడు రైస్లోకి అట్లా వస్తుంది అనేసి. సో తర్వాత ఫ్యాన్ మ్యాట్ వచ్చేసి మేము పైన పడుకుంటున్నాము, సమ్మర్ కదా, అందుకే అవి అక్కడ బయట ఉన్నాయి. ఇంకా మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదనమాట. వినాయకుడు, లక్ష్మీదేవి, సరస్వతి దేవి ఇట్లా పెట్టుకున్నారు వాళ్ళ దర్వాజా. సో ఓపెన్ చేసి లోపలికి వెళ్తే హాల్ అనేది ఇట్లా ఉంటుందండి. ఇక్కడ ఇది సోఫా, ఇది మా అక్క పెళ్ళప్పుడు మా డాడీ పెట్టాడనమాట. బాగుంటుందండి, మనకు నార్మల్గా ఆర్టిఫిషియల్ సోఫాల కంటే ఇవే బాగుంటాయి. సో మా అక్క ఇది టీ టేబుల్ పైన ఇలా డెకరేట్ చేసుకుంది. ఇది కూడా సోఫా సెట్ తోటే పెట్టారనమాట. ఆల్మోస్ట్ మా ఇంట్లో, మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతా మా డాడీ పెట్టిందే. ఇంకా చాలా బాగుంటాయండి. ఇవి చూసి చేపించుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అప్పట్లో 12 ఇయర్స్ బ్యాక్ ఈ డిజైనే నడిచేదనమాట. అప్పుడు దీని సోఫా డిజైన్స్ చూసి కూడా చాలామంది చేపించుకుని ఉండే. ఇంకా ఇవైతే ఇట్లా డెకరేట్ చేసుకుంది సెల్ఫ్లని. ఇంకా అది ఆ పెండెంట్ ఏంటంటే అది కృష్ణుడు అనమాట, రాధాకృష్ణుడు. ఇందాక ఇదైతే లెమన్ వేసింది, గ్లాస్లో వాటర్ వేసి అందులో లెమన్ వేసుకుంది. ఎక్కువ కృష్ణుడు బొమ్మలే ఉన్నాయి వీళ్ళ ఇంట్లో. మా అక్క వాళ్ళ పాపకి కృష్ణుడు అంటే ఇష్టం అనమాట, అందుకే ఎక్కువ వాటితోటి డెకరేట్ చేసుకున్నారు. ఇదైతే బల్ల అండి, దివాన్ కాదు, నార్మల్ బల్ల. అది కూడా మా డాడీ పెట్టిందే, అట్లా సెట్ చేసుకుంది హాల్లో. ఇంకా అది వచ్చేసి మామయ్య, అక్క వాళ్ళ మామయ్య, వాళ్ళు ఫ్యామిలీ ఫోటో, వాళ్ళిద్దరు ఫోటో అక్కడ పెట్టుకున్నారు. ఇక్కడ టీవీ ఏరియా వచ్చేసి ఇక్కడ ప్లాస్టిక్ పూలతో అట్లా నార్మల్గా సెట్ చేసుకుంది, డెకరేట్ చేసుకుంది అన్నట్టు సెల్ఫ్లు. ఇంకా ఇదైతే పిల్లలు మనీ అందులో కిట్టి బ్యాంక్ లాగా యూజ్ చేస్తారన్నట్టు. చెరొకటి ఉంది, అక్క వాళ్ళ పిల్లలు చిన్నోళ్ళు కదా. ఇంకా ఇదైతే మాకు నార్మల్గా పల్లెటూర్లలో అన్నీ ఏది వేస్ట్ చేయమండి, ఇట్లాంటివన్నీ రీయూజ్ చేసుకోవడానికైనా యూజ్ చేసుకోవడానికైనా ఖచ్చితంగా వాడతామన్నట్టు. ఈ కప్ అయితే నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా డిండుగాడు ఫస్ట్ కిడ్ కదా మా అమ్మ వాళ్ళ ఇంట్లో, ఇంకా వాడికి చేపించాను నేను. లడ్డుగా ఉండేవాడు, మస్తు ఇష్టం ఉండే, ఫస్ట్ కిడ్ కదా. ఇంక ఇవన్నీ దేవుళ్ళే అనమాట. దానికి ఇంకా దేవుళ్ళే ఎక్కువ ఇష్టం కాబట్టి అట్లనే పెట్టుకుంది. ఇది తాబేలుదంట, అది ఉంటే మంచిదంట ఇంట్లో, అందుకే పెట్టుకుంది అనమాట. సో పైన ఇక్కడ సెటప్ బాక్స్ పెట్టేసినారు. కింద ఇందాక చెప్పాను కదా చెరొకటి ఉందనేసి, ఇది ఒక్కరిది అదొక్కరిది అనమాట. ఇందులో పెడతారో పెట్టరో తెలియదు కానీ ఇది ఇందులో తీయాలంటే అది పగలగొట్టాల్సిందే. సో ఫైనల్గా ఇక్కడ పైన కీస్ పెట్టుకోవడానికి ఇట్లా గణేశుడి ఏమంటారు విగ్రహం లాంటిది ఉన్న దాంతో డెకరేట్ చేసుకుందనమాట. ఫైనల్గా టీవీ ఏరియా ఇదండి. హాల్ అంతా ఇలా ఉంది. సో టబ్ చైర్స్ ఎవరైనా వచ్చినా కూడా మనం సోఫాలో కూర్చోలేం కదా, అలా టబ్ చైర్స్ అనేది అరేంజ్ చేసుకుందనమాట. సో ఇదైతే కర్టెన్ వేసి హాల్, డైనింగ్ హాల్ అనేది డివైడ్ చేసుకుంది. అక్కడ నార్మల్గా ఇంటీరియర్ చేస్తే ఆర్చ్ అనేది వస్తుంది, కొంచెం టైం పట్టవచ్చు, వీళ్ళు ప్లాన్ చేసుకుంటారంట తర్వాత. సో ఇదంతా డైనింగ్ ఏరియా అనమాట. డైనింగ్ టేబుల్, చైర్స్ కూడా డాడీ చేయించిండు అప్పుడు. ఇంకా మాది విలేజ్ కాబట్టి మాకు అటు కొంచెం కర్ర అంతా కొనే పెట్టిండనమాట అప్పుడు. సో అట్లా మాకు మొత్తం ఫర్నిచర్ అంతా ఇంకా తేకుది ఉంటుంది అనమాట. ఇంకా ఫ్రిడ్జ్ పైన అట్లా మనీ ప్లాంట్ పెట్టి చిన్నగా డెకరేట్ చేసుకుంది. ఇదంతా ఫ్రిడ్జ్, అది కూడా నీట్గా ఉంటుంది ఎప్పుడైనా. ఇంకా ఇట్లా కట్టెన్తో డివైడ్ చేసిందని చెప్పాను కదా. ఇప్పుడు మనము బెడ్రూమ్ చూద్దాము. చాలా బాగుంటుందండి, కాకుంటే ఆర్టిఫిషియల్గా అయితే ఇంకా డెకరేట్ చేసుకోలేదు వీళ్ళు, సిటీలో లాగా మాడిఫై చేయలేదన్నమాట. చేస్తే మాత్రం విలేజ్లో ఇంత హైలైట్ ఉంటుందా అని కూడా అనుకోవచ్చు. సో బెడ్ అండి ఇది,
ఇది కూడా డాడీ వాళ్ళు పెట్టిందే. ఇంకా ఇట్లా మధ్యలో పెట్టేసుకొని సెట్ చేశారు. డిజైన్ చూడండి ఎంత బాగుందో అసలు. ఇంకా వీళ్ళు కబోర్డ్స్ చేపించుకోలేదు కాబట్టి ఇట్లా కర్టెన్స్తోనే కవర్ చేసుకుందనమాట. కబోర్డ్స్ పెట్టే ప్లాన్ ఉంది కాబట్టి స్టోరేజ్ అంతా ఎక్కువ లోపలనే పెట్టుకుందాం అన్నట్టుగా ఎక్కువ సెల్ఫ్లు అనేది పెట్టింది. చూడండి బట్టలు కూడా నీట్గా సర్దేస్తుంది అసలు. ఇంకా నా బాబు ఎప్పుడు పెద్ద అవుతాడో నేను ఎప్పుడు ఇట్లా నీట్గా సర్దుకుంటానో అసలు. ఇంకా ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ అండి. ఇది కూడా ఊర్లో అమ్మ వాళ్ళు పెట్టేసిందే, పెళ్ళప్పుడు పెట్టిందనమాట. బాగుంటుంది. నాది సింగిల్, ఇప్పుడు ఈ జనరేషన్కి తగ్గట్టుగా నేను చేయించుకున్నా. నాది కూడా ఒకరోజు వీడియో పెడతాను చూడండి. సో మెయిన్గా వచ్చేసి ఇదన్నమాట. మేము ఎక్కడికి వెళ్ళినా పల్లెటూరు అయినా ఏదైనా ఈ బెడ్ కంటే మంచం ఉంటేనే మాకు అది సాటిస్ఫై అంతే. ఇంకా అవి కూడా డాడీ పెట్టిండు పెళ్ళప్పుడు, 2 ఏమో పెట్టిండు అనమాట. ఇంకా తర్వాత ఇటు వస్తే ఇక్కడ బీరువా సెట్ చేసుకుంది. ఇట్లా చూస్తే ఈ రూమ్ అంతా కనిపిస్తుందండి. ఇంకా అట్లా డోర్ కనిపిస్తుంది, ప్యారెట్స్ కనిపిస్తున్నాయి, అదేంటో అనుకోకండి, అది వాష్రూమ్ అనమాట. అటాచ్డ్ వాష్రూమ్ ఒకటి. స్విచ్ బోర్డ్స్ అయితే ఇట్లా సెట్ చేసుకున్నారు. ఇంకా చూపిస్తా ఏంటంటే హైట్ వచ్చేసి చాలా హైట్ ఉంటుందండి. వీళ్ళు ఫాల్ సీలింగ్ అనేది ఇంకా చేయించుకోలేదు, చెప్పాను కదా, మాడిఫై చేయించుకుంటారు. బట్ కొంచెం టైం పడుతుంది. ఒకేసారి అని అంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటూ సెట్ చేస్తున్నారనమాట. తర్వాత చిల్డ్రన్ బెడ్రూమే కానీ ఎవ్వరు ఉండరు, స్టోర్ రూమ్ లాగానే యూజ్ చేస్తుంది. అంటే ఇది టీవీ అప్పుడు పెట్టేటప్పుడు అట్లా పగిలిపోయిందంట, తర్వాత సెట్ చేస్తారేమో మరి. ఇది వచ్చేసి బల్ల సందుగా అండి, అది డాడీ పెట్టిండు. ఆ టేబుల్ కూడా డాడీ పెట్టిండు. ఇంకా అవన్నీ పిల్లలకు ఈ మొత్తం పిల్లల వస్తువులతోటే నిండిపోతుంది. ఒక టైలరింగ్ మాత్రం ఈ రూమ్లో చేసుకుంటుంది. టైలరింగ్కి సంబంధించింది పిల్లల బుక్స్ అవి ఈ రూమ్లో ఉంటాయి అంతే. సో ఈ డోర్ ఓపెన్ చేస్తే మళ్ళీ మెయిన్ గేట్ కనిపిస్తుంది మనకి. సో ఈ ఫ్రంట్కి ఇచ్చుకుంటే కూడా ఈజీగా ఉండేటట్టుగా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుందండి. ఇంకొకటి మీకు ఇది వాష్రూమ్ అనమాట. ఇంకా హైలైట్ చూపిస్తాను. అక్కడ చూడండి మంచం అని చెప్పాను కదా, ఇంకొకటి పైన ఉంది. అట్లాగే వాటికి తగిలిచ్చి చూడండి వెల్లుల్లిపాయలు. ఆ ఫీల్డ్ చేసిందంట మా అక్క, చిన్నగా ఇంటి మందమే. సో అక్కడ పెట్టేసుకుందనమాట. యూజ్ అయినప్పుడు రీయూజ్ చేసుకుంటుంది, లేదంటే మళ్ళీ ఫీల్డ్ పెడుతుంది వాటితోటే. సో తర్వాత నేను దేవుని రూమ్ చూపిస్తానండి. ఇది వచ్చేసి దేవుని రూమ్, చాలా బాగుంటుందండి. మెయిన్గా దేవుడి రూము కిచెనే అమ్మాయిలకి ఫ్రీగా ఉండాలని చూసుకుంటారు కదా, మా అక్క అట్లా పెట్టించుకుందనమాట. సో టైల్స్కే దేవుళ్ళన్నీ సెట్ చేయించుకున్నారు. ఇంకా అక్కడ లేని దేవుళ్ళు అనేవి కింద ఇట్లా పటాలుగా పెట్టుకుంది. అంతకుముందు యూజ్ చేసింది కాబట్టి పడేయం కదా, సో అట్లా యూజ్ చేసుకుంది. ఇంకా దేవుడికి సంబంధించిన సామాన్లన్నీ కింద, అట్లాగే పైన కొంచెం సెట్ చేసుకుందనమాట. ఎప్పటికీ నీట్గానే ఉంటుందండి. వీడియో కోసం అయితే నీట్గా చేసిందని అనుకోవద్దు, చాలా నీట్గా ఉంచుకుంటుంది. ఇంకా అంటే దానికి ఇంకా చిన్న పిల్లలు లేరు కదా, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయినారు. సో చెప్తే వింటారు అనమాట. నీట్గా ఉంచుకుంటుంది. సో ఇక్కడ సింక్ ఏరియా, ఇక్కడ హ్యాండ్కి ఒకటి ఉంటుంది. అక్కడ బౌల్స్ అయితే డిషెస్ ఏం క్లీన్ చేయదు, బయటనే అన్నీ. బిందె అంటారండి ఇదైతే మా సైడ్, ఖచ్చితంగా ఉంటుంది విలేజెస్లో. మా అమ్మ అయితే 2 పెట్టుకుంటుంది. ఇంక ఇవి స్టాండ్ ఒకటి, ఆలు అని ఆనియన్ అని అట్లా పెట్టుకుంది. ప్లేస్ ఉన్నా కూడా అట్లా విలేజ్ థింగ్స్ అనమాట, అట్లాంటివి బాగుంటాయి. ఇంకా సెల్ఫ్ అయితే అన్ని సెల్ఫ్లు కర్టెన్స్తో డెకరేట్ చేసుకుంది. ఈ ఆయిల్ నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట, తర్వాత చూపిస్తాను వీడియోలో. ఇంకా కుండలో పెరుగు అనేది తోడేస్తుంది మా అక్క, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, తీయగా. సో ఇది విండో. ఎగ్జాస్టర్ అనేది సెట్ చేసుకోలేదు కాబట్టి విండో ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి ఇక్కడ అడ్డం ఉంది సమ్మక్క సారక్క తల్లి, రౌండ్గా ఉంది ఎల్లమ్మ తల్లి అనమాట. మాకు విలేజ్లో అట్లనే పెట్టుకుంటారు. ఇంకా ఇట్లా సెట్ చేసుకుందనమాట సెల్ఫ్లో. చాలా నీట్గా ఉంటాయండి. మీరు ఎనీ టైం రావచ్చు. జస్ట్ అంటే చెప్తున్నా, ఎనీ టైం వచ్చినా ఇట్లా చూస్తే అదంత నీట్గా ఉంటుంది అనమాట. నేనైనా అప్పుడు ఇప్పుడు అటో ఇటో పడేస్తాను, మా అక్క అట్లా కాదు, ఓపికగా సర్దుకుంటుంది. అంటే ఇల్లు కొనడమే కాదు, ఇల్లును కూడా నీట్గా చూసుకోవాలి కదా. సో ఆ మెయింటెనెన్స్ అనేది బాగా చూసుకుంటుంది అనమాట. సో ఇక్కడ అనేది గిన్నెలు అంటే కుక్ చేసుకునేటివన్నీ పెట్టుకుంది. ఇంకా అంటే చేంజ్ చేయాలి అనుకుంటుంది పాపం, అది గ్లాస్ వాటికి ఇంకా కొంచెం స్టీల్ వాటికి
అన్నీ కుకింగ్ అన్నీ చేంజ్ చేయాలనుకుంటుంది కానీ ఇంకా వీలవ్వట్లేదంట చెప్తుంది. ఇటు బ్యాక్ సైడ్ అయినా సైడ్ కానీ ఇట్లా మనిషి నడిచేందుకు ప్లేస్ వదిలిపెట్టి వాల్ పెట్టేసుకున్నారనమాట. ఇదంతా బ్యాక్ ఏరియా. మా అక్క సింక్ ఉన్నా కూడా డిషెస్ అన్నీ బయటనే వాష్ చేస్తుంది. సో ఇదంతా బ్యాక్ సైడ్. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వాష్ ఏరియా అనమాట. ఇంకా చూడండి, ఇంకా గిన్నెలు కూడా కడగలేదు, నైట్ కడుగుతుంది అనమాట. సో ఇట్లా వచ్చి చూస్తే ఫస్ట్ చూపించాను కదా, ఆ చిన్న గేట్ దగ్గర నుండి లోపలికి వస్తే స్టోర్ రూమ్ అండి వీళ్ళు యూజ్ చేస్తారు. ఇది వాష్రూము. ఇట్లా లోపలికి వెళ్తే స్టోర్ రూమ్ కనిపిస్తుంది. వీళ్ళకి ట్రాక్టర్ ఫార్మింగ్ కాబట్టి కొంచెం సామాన్లు అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఇందులో వేస్తారనమాట. నార్మల్గా రెంట్కి ఇచ్చుకోవచ్చు కానీ వీళ్ళకి ఇష్టం లేదు. అంటే వీళ్ళు ఎట్లాగో ఆ ఫీల్డ్లో ఉన్నారు కదా, ఇవన్నీ ఎట్లాగో వేయడానికి ప్లేస్ కావాలి, ఇల్లు అంతా పాడైపోతుంది అనేసి ఇక స్టోర్ రూమ్ లాగా సెట్ చేసుకొని అందులోనే అన్నీ వేసేస్తారు. అది కూడా నీట్గా ఉంది చూడండి. అట్లా ఉంటుంది మా అక్కతోటి, మరి మామూలుగా ఉండదు. సో ఇక్కడ ట్యాంక్ ఉంటుంది అనమాట, వాష్రూము. ఎక్కువ ఇదే యూజ్ చేస్తారు గెస్ట్లు వస్తే. బయటనే అంటే విలేజ్లో ఎక్కువ బయటనే ఇష్టపడతారు కాబట్టి బయటనే యూజ్ చేస్తారనమాట. సో ఫైనల్గా చూసారుగా, ఇది అండి మా అక్క వాళ్ళ ఇల్లు. ఎక్కువగా నేను పెళ్ళి కాకముందు వచ్చేదాన్ని, ఇప్పట్లో అయితే వీలు కావట్లేదు కాబట్టి రావట్లేదు. సో ఫైనల్గా చూసారు కదా, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.